ఏదో తేడాగుంది దయా. సార్ సిఐడి వాళ్ళంటే షూట్ బూట్ వేసుకుని ఉంటాం కదా సార్, మనమే సార్ షర్ట్ ప్యాంట్ వేసుకుని ఉన్నాం. మన దగ్గర కొద్దిగా బడ్జెట్ తక్కువ ఉందిలే, దీంతో పని కానిచ్చేద్దాం. తొందరగా ఓడి జోబులో వెతుకు, ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఓకే సార్. సార్ ఈ పాకెట్లో ఏదో చిట్టి దొరికింది సార్. ఆ చిట్టిలో ఏమైనా ఉంటుంది, తొందరగా చూడరా. సార్ ఎవరిదో నెంబర్ ఉంది సార్ దీంట్లో. ఆ నంబర్కి తొందరగా ఫోన్ చేయరా, కన్ఫామ్గా వాడి మర్డర్ చేసి ఉంటాడు. హలో, నేను రోడ్డు మీద నుంచి వస్తుంటే ఎవరో అమ్మాయి నాకు ఈ చిట్టి ఇచ్చిందిరా, దీంట్లో ఏముందో అర్థం కావట్లేదు, కొద్దిగా చదివి చెప్పరా. నిన్ను నేను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఇదే నా నంబరు, దీనికి కాల్ చేయి. అరే ఇది కూరగాయల లిస్టులేరా, అమ్మాయి నీకు తెలియకుండా ఇచ్చేసిందే. అవునా, నేను ఇంకా అది లవ్ లెటర్ అనుకున్నాను లేరా. పాపం ఎవరో అది తెలియకుండా ఇచ్చేసినట్టుందిలే. సరే నేను పోతున్నానా. వెళ్ళిపోయాడు ఈడ. నా కొడుకు లవర్ కావాలంట, లవరు. ఇప్పుడు నేను సెర్చ్ చేసుకుంటాను చూడు ఈ పిల్లకి. హలో, ఏ ముట్టాలనాయాలా, నాకు తెలుసురా నువ్వు ఫోన్ చేస్తావు అనేసి. ఇది నా కొత్త నంబర్, నిన్నే తీసుకున్నా, ఫీడ్ చేసుకో. రే కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు చూసుకొని పో. ఏయ్ ఎవరిని పట్టుకొని రా రే అంటున్నావు, ఇంత లేవు నాతో కాటి బిడ్డ, అక్కడికక్కడే పండ పెట్టేస్తా, ఏమనుకున్నావు. అవునా, పండు పెట్టరా, పండు పెట్టరా, పండు పెట్టు. ఏం కూర? కాకరకాయ కూర. చేదుగా లేదా? బా 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 మూగోడివే. బా బా. ఆ 100 రూపాయలు ఇవ్వచ్చుగా. బా 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 బా. ఏ హలో మచా. హలో చెప్పునా. రే నేను నా లవర్తో బయటికి వెళ్తున్నాను రా, నాకు అర్జెంట్గా 500 రూపాయలు కావాలరా, నీ కార్డు ఉంటే కొద్దిగా ఇవ్వరా. హలో 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 హలో. హలో హలో. కాలేజ్ పోతున్నావా? నువ్వు పోతున్నావా? నువ్వు పోతావంటే నేను పోతా, నువ్వు పోతావంటే నేను కూడా పోతా. 10 అయిపోయిందిలే, ఫస్ట్ పీరియడ్ కూడా అయిపోయి ఉంటుంది, రేపు పోదాంలే. సరే. ఇప్పుడు ఎవరు వచ్చారా? బాబు చిల్లర లేదు, మళ్ళా రాపో. ఓ నాన్నో, నేను మీ కొడుకుని. ఏ సారా, ఇదో పిల్లవాడు పని నుంచి వచ్చాడు, తొందరగా వాడి కోసం జ్యూస్ తీసుకురా. బాబు ఏమన్నా ఉంటే కొద్దిగా ధర్మం చేయండి బాబు. డబ్బులు లేవలే, పోరా. దీనమ్మ కళ చూసానా లేకపోతే కాబోయేది చూస్తున్నానా?